వెళ్ళిపోయారు అని అనుకుంటే ఇప్పటికి కూడా మనం నమ్మలేము. ఆయన గురించి అవయవ దానాన్ని ఇచ్చారు కాబట్టి దూతల్ని కూడా ధిక్కరించారు అని అందరం అనుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ సమన్వయం చేశారు, సహకారం అందించారు. రచయితల సంఘం సన్నిహితులు స్థాపించి ఆ వెలుగులను, సాహిత్య వెలుగులను మన జిల్లాలో ప్రసరింపజేశారు. ఆయన అధికారిగా, తహసీల్దార్గా ఉన్నప్పుడు కానీ, మండలాధికారిగా ఉన్నప్పుడు కానీ, ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ ఆయన అక్కడ సాహితీవేత్తలను సమీకరించడం, కార్యక్రమాలు నిర్వహించడం జరిగేది. మరపురాని వ్యక్తిగా సోయంపల్లి వెంకట సుబ్బయ్య గారిని ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాను. అయితే ఆయన చాలా తొందరగా అస్తమించడం అనేది చాలా బాధగా అనిపించేది. దేవరకొండ బాలగంగాధర తిలక్ అమృతం కూర్చున్న రాత్రి కవి మరణించే సందర్భంగా శ్రీశ్రీ ఒక కవిత రాశారు. అందులో ఆయన ఒక మంచి వాక్యం చెప్పారు. నభస్సు మధ్యకు చేరకుండానే అస్తమించిన సూర్యుడు అని చెప్పి ఒక గొప్ప వాక్యం రాశారు. ఇట్లా నభస్సు మధ్యకు ఇంకా చేరకుండానే ఎన్నెన్నో తేజస్వంతమైనటువంటి కార్యక్రమాలు చేయకుండానే, చేయగలిగి చేయకుండానే వెళ్ళిపోయినటువంటి సోయంపల్లి వారిని తలుచుకోవడం చాలా అవసరము. కానీ అదే సమయంలో చాలా బాధాకరంగా కూడా ఉంది. వారికి నాకు మధ్యలో జరిగిన ఒక చిన్న సంగతి చెప్తాను. ఒక 10 ఏళ్ల కిందట వారి కవితల సీడీ కాంపాక్ట్ డిస్క్ ఆవిష్కరణ చేశాను నేను. ఆ సందర్భంలో ఆయనకి నాకు బాగా ఆత్మీయత ఉంది అని తెలుసుకున్నటువంటి ఒకనొక అందమైన యువతి నేను మాట్లాడి కిందకి వచ్చిన తర్వాత నాకు పరిచయం చేసుకొని చాలా ఆత్మీయంగా వెలుగుతూ సోమేపల్లి వారి దగ్గరికి దాన్ని అంటే ఆర్టీవీ ఆఫీసులో ఆయనకి ఏదో పని ఉంటుంది. అవి ఎన్ని రకాల ప్రయత్నం చేసినా కూడా నేను మాత్రం ఆ పని చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే అప్పటికే నాకు ఎవరడిగినా చేయను. ఎందుకు చేయను అంటే ఆ సోమేపల్లి వారి యొక్క వ్యక్తిత్వం అనుకోండి. ఆర్థిక శాఖలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు అందులోంచి ఏ రకమైనటువంటి మరకలు లేకుండా బయటపడటం అనేది చాలా కష్టం. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్తారు, నీళ్ళలో ఉన్నటువంటి చేప నీళ్లు దాక్కుండా ఉండటం ఎంత కష్టమో, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ అధికారాలు ఇట్లాంటి వాటిలో ఉన్నటువంటి వాళ్ళు ఏమాత్రం అవినీతి లేకుండా ఉండటం అంత కష్టం అని చెప్పి మాట్లాడారు. ఆయన ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఎక్కడో చిన్న అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవడం కూడా నాకు చాలా తక్కువ డబ్బులతోటి, అది కూడా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఒక వ్యక్తి ఎట్లా తన జీవితంలో కొన్ని ప్రాథమిక సూత్రాలను విస్మరించకుండా కొన్ని విలువలకి కట్టుబడి ఉండాలో తెలుసుకోవాలంటే మనకి సోంపల్లి లాంటి వాళ్ళు గొప్ప ఉదాహరణలు అవుతారు. చాలా నిరాడంబరంగా ఉంటాం. ఎటువంటి వాళ్ళని కూడా తోలనాడకుండా చాలా గౌరవంగా మాట్లాడు. అధికారం ఉన్నా సరే బంట్రోతులతో కూడా చాలా హాయిగా ఆత్మీయంగా ప్రవర్తించగలరు. చాలా విశేషమైన విషయం. వ్యక్తుల పట్ల మర్యాద చూపించడం. ఎంత మర్యాద అంటే ఎందుకంటే సెలవులు అంటాం ప్రతి మీటింగ్లో కూడా, కానీ ప్రతి సమావేశం తర్వాత తప్పనిసరిగా వచ్చిన అతిథులకి ఆయన సెలవు తప్పాల్సింది. అట్లాంటి ఆ మర్యాదని కొన్ని విలువలని ఆయన పాటించారు.
అట్లని ఏ చిన్న పని ఉన్నా సరే ఫోన్లో చెప్తే చాలండి అని చెప్తే అయినా సరే ఆయన ఇంటికి వచ్చి మర్యాదగా మాట్లాడి తను అడిగింది ఏదో తను చెప్పడం లేదు. మనం మననం చేసుకొని ఆ ఉద్విగ్నత నుంచి బయటపడి ఆ కవిత్వాన్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అయితే వెంకట సుబ్బయ్య గారి వ్యక్తిత్వము సాహిత్యము రెండు వేరు కాదు. ఏ ప్రత్యేక విషయాల గురించి చెప్పాలనుకున్నా వారి సమగ్రమైన వ్యక్తిత్వము వారి సాహిత్య విశేషాలు అన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుసంధానించబడే ఉంటాయి. అది వారిలో ఉండే గొప్పతనం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు స్థితప్రజ్ఞులు అంటే ఎవరు అని చెప్తూ ఒక మంచి విషయాలని అక్కడ బోధిస్తాడు. దుఃఖేషు అనుద్విగ్నమనా సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్ మునిరుచ్యతే అంటాడు. అంటే దుఃఖాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, సంతోషాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, కష్ట సుఖాలన్నిటినీ సమానంగా స్వీకరిస్తూ ఎవరి మీద ప్రత్యేకమైన అభిమానము ప్రేమ, ఎవరి మీద అకారణమైన ద్వేషం కానీ క్రోధం కానీ లేకుండా సమానమైన చిత్తవృత్తి కలిగిన వాడిని స్థితప్రజ్ఞులు అంటారు అని చెప్తారు. అలా చెప్పిన విషయాలను పరిశీలిస్తే లోకంలో మనకి చాలా అరుదుగా కనిపిస్తారు. ఆ అరుదైన వ్యక్తుల్లో మన సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు ఒకరు అని చెప్పడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. సాహిత్యం రాసేటువంటి పిల్లలు సాహిత్యం రాయరు. అయితే సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు ఒక కవిత రాశారు, కాసేపు విరామం అని. దాంతో నేను ప్రారంభిస్తాను. నాకు విశ్రాంతి అంతగా అవసరం లేదు, అడపా కాస్త విరామం తీసుకోవాలి. విరామం అంటే కామా అంత ఖాళీ, ఫుల్ స్టాప్ అంత ఆలస్యం కాదు. విరామం అంటే మనల్ని మనం ఉత్తేజపరచుకోవడం, కాస్త పునరాలోచించుకోవడం. పురిట్లో నుంచి కాటికి వెళ్ళేదాకా మధ్యలో ఎన్నో విరామాలు. జీవితం ఒక సుదీర్ఘ కావ్యం, చివరి ఫుల్ స్టాప్ దాకా. అందరిలోనూ ఒకటే ఆలోచనల హడావిడి, కొందరి దురాలోచనలు కూడా. కొందరు నిత్యం విశ్రాంతి కావాలంటారు. గుండెకు విశ్రాంతి ఎక్కడుంది? కాస్త విరామము ఉండదు. మెదడు ఆలోచనలు ఆపేస్తుందా? ఎప్పటికప్పుడు శరీరానికి సంకేతాలు పంపుతూనే ఉంటుంది. మనసు మంచి ఆలోచనల లోగిలి కావాలి, ఇంద్రధనస్సై విప్పారాలి. ఈ దేహం మట్టిలో కలిసిపోయేదాకా నాకు విశ్రాంతి అవసరం లేదు, అప్పుడప్పుడు కాస్త విరామం చాలు అని ప్రకటించినటువంటి సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి కవిత్వం. ఆ విరామాన్ని ఇప్పుడు వశిష్ఠ అందుకున్నాడు. వశిష్ఠకి వాళ్ళ నాన్న ఎంత ఆస్తి ఇచ్చాడో నాకు తెలియదు, ఎంత డబ్బులు పెంచాడో నాకు తెలియదు. అయితే ఆయన కవిత్వాన్ని ఇచ్చాడు. కవిత్వాన్ని వారసత్వంగా అందుకోవడం, జాషువా మాట చెప్పాడు కదా, కవిని గన్న తల్లి గర్భంబు ధన్యం అని. ఆ తల్లిదండ్రులు వశిష్ఠ ఆకురాలని చెప్పడం రాశాడు. మామూలుగా అది ఒకటో కవితా సంపుటి అయినప్పటికీ తెలుగు సాహిత్య రంగంలో ఆకురాలని చెప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి సంపుటిగా అది గుర్తింపు పొందింది. కాబట్టి ఆ విరామాన్ని వశిష్ఠ ఖచ్చితంగా పూరిస్తాడు. తెలుగు సాహిత్య రంగంలో ఆయన కూడా తన జెండాను ఎగరేస్తాడని ఆశిస్తూ వెంకట సుబ్బయ్య గారు 4 కవితా సంపుటాలు రాశారు. లోయలో మట్టి, చల్లకాపం, తదేక గీతం, మట్టి పొరల్లోంచి 4 రాస్తే, లోయలో మనిషి అనే దాంట్లో 26 కవితలు, చల్లకవంలో 32, తదేక గీతంలో 30, మట్టి పొరల్లోంచి 55 కవితలు. సో ఈ కవితల సంఖ్య ఎలా పెడితే ఒక వారం రోజులుగా నేను సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి కవిత్వంతో మాట్లాడుతున్నాను, ఆయన కవిత్వం చదువుతున్నాను, ఆయన కవిత్వంతో గడుపుతున్నాను. ఈ వారం రోజుల పాటు నాకు చాలా ఫలవంతమైనటువంటి వారం అయింది. ఆయన అధికారిగా, రైతుగా, జర్నలిస్ట్గా, కవిగా ఈ 4 పుస్తకాలు మనం చదువుతున్నప్పుడు అనేక సందర్భాల్లో ఆయనలో మనసులో కలిగినటువంటి ఆలోచనలు, ఉద్వేగాలు, భావనలు అవన్నీ 4 కవితా సంపుటాల్లో మనకు కనిపిస్తాయి. ఆయన చాలా మాటలు అనుకున్నట్టుగా మట్టి గొప్ప అంటే కవిగా, అధికారిగా కంటే కూడా ఎంత గొప్ప మనిషో మనకు ఆయన కవితా సంపుటాలు చదివితే అర్థమవుతుంది. నాలుగు విషయంలో వారి స్ఫూర్తితో నేను 3-4 సంపుటాలు రాసాను, మొత్తం 9 గ్రంథాలు రాశాను.
నాణ్యుల విషయంకి వస్తే వారు నాకు స్ఫూర్తినిచ్చారు. ఇవన్నీ చెప్పుకోవడం కష్టం కాబట్టి వారు రాసిన గ్రంథాల గురించి నాణ్యుల సంపుటాల గురించి నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి వారు మొత్తం 5 నాణ్యుల సంపుటాలు రాశారు. మిత్రులు గోపాలయ్య గారు వజ్ర కవితా సంపుటాల గురించి చెప్పారు. ఇప్పుడు నేను 5 నాణ్యుల సంపుటాల గురించి మీరు చెప్పిన టైంలో ముగిస్తాను మేడం గారు. తొలకరి చిరుకులు 2001లో రాశారు. రెప్పల చప్పుడు, పచ్చని వెన్నెల, చేను చెక్కిన శిల్పాలు, నాగలికి నా నమస్కారం, ఈ 5 నాణ్యుల సంపుటాలు రాశారు సుబ్బయ్య గారు. సుబ్బయ్య గారు అందరినీ కలుపుకుంటాడు, అందరితో కలిసిపోతాడు. ఆయన వ్యక్తిత్వం అది. ఆయన ఆర్డీఓగా ఉన్నప్పటి నుంచి, మన పుట్టినప్పటి నుంచి, సీఈఓగా ఉన్నప్పటి నుంచి మేము అప్పుడప్పుడు కలుసుకున్నప్పుడు వారి వ్యక్తిత్వాన్ని దగ్గరగా పరిశీలిస్తే, వారి ప్రభుత్వంతో వ్యక్తిత్వం చూస్తే అందరినీ కలుపుకుంటాడు, కలిసిపోతాడు. కోపం అనేది ఎప్పుడు నేను చూడలేదు. ఇతరుల గురించి ఎప్పుడు పలానా వారు ఇట్లా రమేష్ అని కూడా ఏనాడు అనలేదు. అది వాస్తవం. ఎవరి గురించి ఆయన కామెంట్ చేయాలి. ఒకరిని బాధపడ్డా అతను తనని బాధపడి ఉండొచ్చు, కానీ ఎప్పుడు ఎవరి గురించి కూడా మందలించడం కానీ, కోపడటం కానీ, బాధపడటం కానీ వ్యక్తీకరించలేదు. ఆ విధంగా సాధ్యమంతకు వచ్చిన వాళ్ళకి పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటే చూస్తాడు. మా అబ్బాయికి పోస్టింగ్ విషయంలో కూడా నారాయణ కూడా 1-2 సార్లు ఫోన్ చేశాడు. రమేష్ అవసరం నేను వస్తానయ్యా కూడా అన్నారు. గారు రాసిన తొలి నాణ్యుల సంపుటం గురించి నేను ఫస్ట్ మాట్లాడతాను. వారు రాసిన తొలకరి చిరుకులు అనే సంపుటిలో గ్రామీణ నేపథ్యం, రైతు, కూలి, పొలం, చేనుగట్టు, రైతు తలకట్టు, రైతు చెమట, నాగలి, మంచె, బైరగాలి ఇలాంటి పల్లెతనంతో కూడిన అంశాలన్నీ క్రోడీకరించారు. సోమేపల్లి హనుమంతరావు వాళ్ళ నాన్నగారిని చూసుకుని ఈ అంశాలన్నీ క్రోడీకరించారని నేను అనుకుంటున్నాను. పొలంగట్టు మీద వాళ్ళ నాన్న ఎలా నడిచేవారు, తలకట్టు ఏ విధంగా కట్టేవారు, వాళ్ళ నాన్న ఒక మోడల్. ఆయన నాటి రైతులు కూడా ఆయన మోడల్. ఆ విధంగా వెంకటేశ్వర గారి ప్రభుత్వం వ్యక్తిత్వం కలిసిపోయి పెరిగారు, మమేకమైపోయారు. ఆ విధంగా కవికి సమాజాన్ని గురించి బాధ్యత ఉంటుంది, జరుగుతున్న విషయాల గురించి బాధ్యత ఉంటుంది. కవి క్రాంతదర్శి, కవికి సమాజం మీద బాధ్యత ఉంది. చక్కని నాణ్యుల సంపుటి. ఈ నాణ్యుల సంపుటి గురించి రాసుకుంటే అప్పుడు గన్ గోపి అంటాడు, వెంకట సుబ్బయ్య గారు నాకు దేవుడిచ్చిన తమ్ముడు అంటాడు. వెంకట సుబ్బయ్య గారు నాకు దేవుడిచ్చిన తమ్ముడు అని చెప్తాడు అనమాట. ఇంకో మాట చెప్తాడు, తొలకరి చిరుకులు నా చేతికి ఇచ్చారు, ఇవి తొలకరి చిరుకులు కాకూడదు, ఇవి తొలకరి చిరుకులు కాకూడదు, కాబట్టి మీరు ఇంకా రాయాలని చెప్పారు. డాక్టర్ ఎన్ గోపి గారి వాస్తవమేమో 5 నాణ్యుల సంపుటలు రాశారు. తొలకరి చిరుకుల సంపుటిలో ఫస్ట్ ఒక మాట నాని చెప్తాను మీకు. బూడిదంటే చులకని ఎందుకు, బూడిదంటే చులకని ఎందుకు, అది జీవితపు తుదిజాడా, అది జీవితపు తుదిజాడా. అందరూ ఏదో రోజు కాలకర్భంలో కలిసిపోవలసింది, బూడిదలో కలిసిపోవలసింది, కానీ దాని గురించి బూడిదని చులకని కట్టకూడదు. ఎంతటి వాడైనా ఏదో రోజు మనం కలిసిపోవాల్సింది. కాబట్టి బూడిద అనేది మన చివరి యొక్క తుదిజాడ. కాబట్టి మనందరం జాగ్రత్తగా ఉండాలి జీవితంలో, అది ముఖ్య ఉద్దేశం. బతికంతా 4 కాలాల పాటైనా చక్కగా చల్లగా ప్రజలకు సహాయపడుతున్నాయన అని చెప్తూ ఇది తుదిజాడని చెప్తారు అనమాట. ఇంకో రాణిలో గణగణ గంట జ్ఞాపకాలలో బడి కాదు బాల్యమిత్రుడు. ఆయన బాల్యమిత్రులతో ఎంతో సహకారం ఉంటూ ఈనాటి మిత్రులతో కూడా కలిసిపోయారు. బాల్యమిత్రులు గుర్తు చేసుకుంటూ గణగణ గంట జ్ఞాపకాలలో బడి కాదు బాల్యమిత్రుడు. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, ఈ తాడేపల్లి అన్ని చూసా నా ఊరు నాకు అందమైంది అంటాడు. పల్లెటూరు యొక్క అందాన్ని ఆయన బాగా అనుభవించాడు. పల్లె గంటల మీద తిరిగాడు, చూరు గంటల మీద తిరిగాడు, మంచి ఎక్కాడు. ఇవన్నీ చూసినాక అదేం చిత్రమో పట్టణం బట్టి చూస్తే గాని పల్లె సౌందర్యం తిరిగా. మరి పల్లెలో ఉన్నటువంటి స్వచ్ఛమైన నీరు, పొలాలు, పచ్చదనం పట్టణాల్లో ఉండదు కదా. అందువల్ల ఆయన ఈ విషయంలో చాలా జాగ్రత్తగా గమనించి అదేం చిత్రమో పట్టణం బట్టి చూస్తే గాని పల్లె సౌందర్యం తెలియలే అన్నాడు. అలానే అలాకంటే మహాప్రాణం. మళ్ళీ పాఠశాలకు వెళ్ళిపోయాడు, పొలం నుంచి పాఠశాలకు వెళ్ళిపోయాడు, ప్రాథమిక పాఠశాలకి. అలకులు ఉండే ప్రాథమిక పాఠశాలనే కదా. అలాకంటే మహాప్రాణం అక్షర సౌధానికి అదే కదా పునాది. మనందరం పాఠంతో రాసుకున్న వాళ్ళని అక్షర సౌధానికి అదే పునాది చెప్పాడు. ఈ నాణ్యులు కొంత పరిణితిగా ఉంటాయి. ఎవరైనా పరిణితి సాధిస్తారు. కాశ్మీర్ యాపిల్ పురికి చూద్దురు కదా, గంట కట్టే బెత్తులు. కాశ్మీర్ యాపిల్ ఎర్రగా ఉంటుంది. అలానే సియాచిన్ గ్లేషియర్తో సైనికులు తీవ్రవాదులు పోరాడి రక్తాన్ని మంచుగడ్డలో కలుపుతారు. ఆ యాపిల్ రంగు ఎరుపు, నా సైనికుల రంగు ఎరుపు. ఎక్కడ ఉంది మొత్తం?
మలుచుకోవడంలో ఉంది. కాబట్టి దేశం కోసం, స్వాతంత్రం కోసం సైనికులు రక్తాన్ని ఓడుస్తుందని చెప్తూ కాశ్మీర్ యాపిల్ కొరుకుతుంది కదా, గడ్డ కట్టినది ఈ దేశభక్తితో సంబంధించిన నాణ్యాలు. ఇలా 5 రకాల నాణ్యాలు రాశారు. సామాజిక నాణ్యాలు, పర్యావరణ నాణ్యాలు, ఇలా ఎన్నో జాతీయ దేశభక్తులకు నాణ్యాలు, పర్యావరణ, ఇలా 6 రకాల నాణ్యాలు రాశారు. ఆ తర్వాత వచ్చేసి ఇదే సంపుట్లో రెప్పల చప్పుడులోనే నీళ్ల గురించి చెప్తూ మంటలు నార్పేస్తుంది, చిచ్చును రగిలిస్తుంది. నీళ్లు మంటలను ఆర్పేస్తుంది, చిచ్చును రగిలిస్తుంది. ఇదే ఈనాటి నీటి నిజం. నేటి నిజం కాదు, నీటి నిజం. మంటలను ఆర్పేస్తుంది, చిచ్చును రగిలిస్తుంది. చిచ్చు రగలటం అంటే కావేరీ జలాల కోసం. ఒకసారి సోమపల్లి వెంకట సుబ్బయ్య గారికి అంకితం ఇవ్వబడింది. మరి శ్రీమతి గారు వెంకట సుబ్బయ్య గారి స్నానంలో అట్లా ఉన్నాడు ఇద్దరుగా స్వయంగా గోపి గారు కూడా నా తమ్ముడు అని అట్లా. ఎందుకంటే ప్రక్రియ పుట్టగానే సరిపోదు. ఆ ప్రక్రియ ఎంఏ తెలుగు చదివే వాళ్ళకు కూడా నాణ్యాలు ఒక అధ్యాయంగా ఉన్నాయి. ఒక అధ్యాయంగా స్టూడెంట్స్ చదువుతున్నారు. అంటే నిలబడి కొన్ని వందల పుస్తకాలు, ముత్యాలసరాలు కానీ, ప్రపంచ కథలు కానీ, ఎన్నో ప్రక్రియలు వచ్చాయి, రూపాలు వచ్చాయి. కానీ అవి అలా వాళ్ళు సృష్టించారు, ఒకళ్ళిద్దరు రాశారు అంతే. కానీ నాణ్యాలు వందల మంది కవులు రాస్తున్నారు, చిన్న చిన్న ఇంటర్మీడియట్ పిల్లలు కూడా రాస్తున్నారు. వేమన పద్యాలలాగా సులువుగా అందుకోవడానికి వీలుగా ఉన్నాయి. కవి యొక్క శక్తిని బట్టి అవి దానిలో ఉన్నటువంటి ఒక చదువు అంటారు, లాస్ట్ లైన్లో ఫ్లాష్ ఆఫ్ లైట్ లాగా వెలిగితేనే నాని వెలుగుతుంది. అలా ఆ ప్రక్రియను పట్టుకొని నాన్నగా కలం పేరు పెట్టుకున్న సత్యనారాయణ గారు నా నానీలు అని ద్వంద్వార్థాలు, నా నానీల్లో కూడా నాన్న ఉన్నారు అని ఈ పుస్తకాన్ని తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వేదిక మీద ఉన్న సభ అధ్యక్షులు గసెంబి గారు, విజయలక్ష్మి గారు, నానా గారికి, బృంద గారికి, ఈరోజు ఎదురుగా కూర్చున్న ఒక వ్యక్తి పచ్చని చెట్టు అయితే ఆ నీడలోకి వేల మంది మనుషులు చేరుకుంటుంటారు. అలాంటి వ్యక్తే మన సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు. ఆయన ఒక విధంగా దేవుడే పైనుంచి దూతను పంపాడా అన్నట్లుగా ఉంటుంది ఆయన వ్యక్తిత్వం. మాట తీరు కానివ్వండి, ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, రాసిన రచనలు కానివ్వండి, ఆయన వ్యక్తిత్వం కానివ్వండి, నేను చాలా సభల్లో చూశాను. నేను కథా రచయితగా ఎదిగిన క్రమంలో మొట్టమొదటి కథా పురస్కారాన్ని సోమేపల్లి వారి పురస్కారాన్ని అందుకున్నాను 2012వ సంవత్సరం. తిరిగి 2015వ సంవత్సరంలో కూడా మరొకసారి బహుమతి అందుకున్నాను. ఆ క్రమంలో నేను వారితో ఉన్న పరిచయం దృష్ట్యా వారిలో ఉన్న వ్యక్తిత్వాన్ని నేను గమనించాను. ఒకనొక సందర్భంలో వారు పుస్తకావిష్కరణకు ఖమ్మం వచ్చారు. ఖమ్మం వచ్చినప్పుడు కూడా వారు మా ఇంటికి వచ్చారు. ఆ సందర్భంలో కూడా వారి ఆత్మీయతకి, వారి ప్రేమానురాగాలకి మేము కూడా గుర్తుంచుకుంటాం. మా పిల్లలు కూడా చలపల్లి ప్రకాష్ గారి గురించి, సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి గురించి మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు. నిజంగా ఈ రోజున ఈ నాణ్యాల పుస్తకం మీరు సమీక్ష చేయాలి అని చలపల్లి ప్రకాష్ గారు ఫోన్ చేసినప్పుడు, సార్ నా మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారు అని అన్నాను. పర్వాలేదండి, మీరు మాట్లాడాలి అని అన్నారు. కానీ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాల గురించి నేను వారం రోజులుగా తర్జన పడుతూ ఉన్నాను. ఎందుకంటే అంతకుముందు నాకు ఈ ప్రాంతం కొత్త. ఒకటి సుభాని గారు తెలుసు, తర్వాత మా బండికల్లు జమలగ్ని గారు పరిచయం ఉంది. ఇప్పుడే ఈరోజు కథా పురస్కార విజేత సింగరాజు శ్రీనివాసరావు గారు వచ్చారు, వారు పరిచయం ఉన్నారు.
మేము ఖమ్మంలో గత 8 సంవత్సరాలు అక్షరాల తోవ అనే సాహిత్య సంస్థ నడిపిస్తా ఉన్నాం. 3 మిత్రులను కలిసి పుస్తకాలు ప్రచురించడం, కథల పోటీలు, కవితల పోటీలు నిర్వహించడం, ఇలాంటి సభలు ఎన్నో నిర్వహిస్తూ ఉంటాం. ప్రతి నెల 2-3 కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అలాంటి క్రమంలో నాకు ఈ బాధ్యతను అప్పగించారు. నేను టీటీపీ ఆపరేటర్గా పనిచేస్తానండి. నేను లెక్చరర్ని కాదు, టీచర్ని అంతకంటే కాదు. నేను ఒక్క కాళ్ళకు చెప్పులు కందకుండా కాళ్ళకు చెప్పులు పుట్టేవాడి బతుకు మండు టెండలు. కందకుండా కాళ్ళకు చెప్పులు పుట్టేవాడి బతుకు మండు టెండలు. నిజంగా నానిలో ఉన్న గొప్పతనం ఏంటంటే 4 పాదాలే కావచ్చు, కానీ 4 పాదాల్లో కూడా మొదటి 2 పాదాలు ఒక అంశాన్ని ప్రతిపాదిస్తే చివరి 2 పాదాలు సరి అయిన చమ్మక్కుతోటి తేజోరేఖ అని చెప్పారు ఇప్పుడు బాబాసాహెబ్ గారు. అటువంటి తేజోరేఖలు తెలుగు భాషలో ఉన్న గొప్పతనం, తెలుగు భాషలో ఉన్నటువంటి పదాల గొప్పతనాన్ని ఒక నాణ్యంలో ప్రస్తావిస్తారు. కుండ కొండ, కుండ కొండ కొమ్మే మార్పు, కుండ కొండ కొమ్మే మార్పు, ఒకటేమో పగలటానికి ఒకటి బద్దలవటానికి అంటారు. చూడండి, నిజంగా అంత గొప్ప నాణిని ఆవిష్కరించారు. తెలుగు భాషలో ఉన్నటువంటి ఆ గొప్పతనం, ఆ విశిష్టతను ఈ నాణిలో చెప్పగలిగారు. నానాగారిలో ఉన్నటువంటి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆయన సున్నితమైన హాస్యాన్ని కూడా నాణ్యంలో జోడిస్తారు. అక్కడక్కడ ఒక నాణ్యంలో చెప్తారు, వాడేమో కండలు తిరిగిన వీరుడట. ఎట్టున్నాడు వాడేమో కండలు తిరిగిన వీరుడు, ఆ వీరుడికి అహం. 3 పాదంలోకి వచ్చాక అంటాడు కాలికి ఉండు, చివరిలో అంటాడు కదలలేని వైనం. చూడండి ఎంత అద్భుతమైన దాన్ని ప్రతిభావంతంగా దాన్ని ప్రతిబింబించారు అంటే ఇలాంటివి చాలా చాలా ఈ సంపూర్ణంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇంకొక గొప్ప సత్యాన్ని ఒక కవితలు ఆవిష్కరిస్తారు. కష్టం విలువ చెప్పి బతకటం నేర్పుతుంది, కష్టం విలువ చెప్పి బతకటం నేర్పుతుంది, పేదరికం గొప్ప గురువు అంటాడు. నిజంగా కింది స్థాయిలో నుంచి ఎవరైతే తమ జీవితాలను కట్టుకుంటారో, కింది స్థాయిలో నుంచి ఎవరైతే కష్టపడి పైకి వస్తారో వారి జీవితానికి గురువు ఎవరు అంటే పేదరికమే. పేదరికంలో నుంచి వచ్చిన వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదిగినా సరే, ఎంతో ఒదిగి ఎదిగినా సరే నేర్చుకొని ఉంటారు అని ఈ కవితలో చెప్తారు. అందుకే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో ప్రపంచ పొదులు పాడినప్పుడు నాకు బాగా ఇష్టమైనటువంటిది ఒక 2 లైన్లు మీకోసం పాడతాను. బాబు రెడీ సార్. మంచి కార్యక్రమం. సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి సాహిత్య పురస్కారాలు కథల పోటీ కంటేనే రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఎందుకంటే ఇటువంటి తరతమ భేదాలు లేకుండా, నీ అన్నటువంటి భేదాలు లేకుండా ఏ కథ అయితే బాగుంటుందో ఆ కథకే ఎంపిక చేసి ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ. మా సింగరాజు శ్రీనివాసరావు గారు మా ప్రకాశం జిల్లాలో చేసే సంఘమే ఒంగోలు. ఎప్పుడు చూసినా ఏదో ఒక కవితల పోటీలో కానీ కథల పోటీలు కానీ నిత్యం బహుమతి సాధించేటటువంటి వ్యక్తి మా సింగరాజు శ్రీనివాసరావు గారు. అట్లా ఈ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి యొక్క కథల పోటీల్లో 15 సంవత్సరాల నుంచి 5వసారి ఆయన ఆ బహుమతిని పొందారంటే ఆయన చేస్తున్నటువంటి కృషి, ఆయన చేస్తున్నటువంటి సాహిత్య పరిశోధన ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మొదట బహుమతి సాధించినటువంటి మిత్రుడు బాపట్ల నుంచి వచ్చాడు వెంకు సనాతని. వెంకు సనాతని అద్భుతమైనటువంటి కథ ఇది. మీకు ఆ పుస్తకాలు కూడా ఇస్తారు మన ప్రకాష్ గారు. దాని గురించి మన దయానంద్ గారు చెప్తారు మీకు. అట్లా ఒక చిన్న కథల్లో కనుక ఒక జీవితాన్ని ఆవిష్కరింపజేసి ఇప్పుడు 5 రకాలైనటువంటి కథలు వీళ్ళు ఎంపిక చేస్తే 5 రకాలైనటువంటి కథలు 5 రకాలైనటువంటి జీవితాలని మన ముందు ప్రతిబింబించేటటువంటి ఇది అదే పోగు చేసి సభలు నడిపించడం, అవార్డులు ఇవ్వడం. సోమేపల్లి వారి గురించి నేను ఏ రోజు ఇంతవరకు ఆ మాట వినలేదు. ఆయన సొంత డబ్బులే ఖర్చు పెట్టుకున్నారు, సొంత సమయాన్నే కేటాయించారు, సొంత ఆరోగ్యాన్ని ఆయన ఈ సాహిత్యానికి ఇచ్చి మనందరికీ బహుశా వాళ్ళ అబ్బాయి కవిత పుస్తకం కూడా ఇదే వేదిక మీద ఆవిష్కరణ జరిగింది. తన వారసుని కూడా ఆయన తయారు చేసి ఒక గొప్ప విషయంగా నేను అనుకుంటున్నాను.
దాదాపు ఒక 5-6 సంవత్సరాల క్రితం ఈ చిన్న కథల పురస్కారానికి నన్ను జడ్జిగా ఉండమంటే తక్కువేమి రావు. కథలు దాదాపు 100-120 కథలు దాకా వస్తాయి ప్రతి సంవత్సరం. సమయం సరిపోయేమనండి అంటే కాదులే చెయ్యండి అని అన్నాను. సమయం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, మీరు చేస్తే బాగుంటుందంటే మొట్టమొదటిసారి ఈ కథల్ని బహుశా 2020 అనుకుంటా నేను చేశాను, చూశాను. అప్పుడు ఆయనతోటి చాలాసేపు ఈ కథల గురించి మాట్లాడిన సందర్భంలో ఆయన ఒక మాట అన్నారు నాతోటి ఆ రోజు. చిన్న కథలు పోటీ పెడితే, చిన్న కథలు పోటీ పెడితే దాదాపు 100-120 పైగా వస్తాయండి. మామూలు కథలు పోటీ కానీ రావు. మరి ఒక 120 మంది రచయితల దగ్గర నుంచి మేము కథలు తెప్పిస్తున్నాం. కొత్తగా రాసేవాళ్ళు కూడా చిన్న కథ కాబట్టి రాసే సమయం వెసులుబాటు ఉంటుందని, అంటే చిన్న కథలు ఎందుకు పెడుతున్నారు, మీరు కథల పోటీ పెట్టచ్చు కదా అని అంటే ఆయన చెప్పిన సమాధానం, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు, ఎక్కువ మంది కథకులుగా ప్రవేశానికి వాళ్ళకి ఉత్సాహం ఉంటుంది అని చెప్పారు. నిజానికి అది వాస్తవం కూడా. చిన్న కథలు బహుశా 80లో మనకు తెలుసు కథల పరిస్థితి. మేము అప్పుడే కథలలో మెల్లిగా వచ్చిన వాళ్ళం. 1980 ఆ ప్రాంతాల్లో కథలకు అంత ప్రోత్సాహం ఉండేది కాదు. అక్కడ చూసిన సీరియల్ నవలలు వారపత్రికల నిండా అదే. పబ్లిషర్లు కూడా ఆ వారపత్రికల్లో వచ్చిన సీరియల్కి, డైరెక్ట్గా వచ్చిన నవలలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. బహుశా ఆ సమయంలోనే గుంటూరు నుంచి 85 ఆ ప్రాంతాలు, 86లోనే గుంటూరు జిల్లా అరసం అభ్యుదయ రచయితల సంఘం ఒక కథ మొట్టమొదటి కథాశ్రవంతి పేరుతోటి 6 కథలతో ఒక పుస్తకం వేసింది. చిరస్మరణీయమైన తెలుగు కథార్థులు. అందులో కర్ణకుమార, మాగోపలే, పాతతనం రచయిత. బహుశా అదొక ప్రేరణ ఆ రోజుల్లో 85-86. అదే సమయంలో మరి కథలకు అంత ప్రోత్సాహం లేని సమయంలో ఆంధ్రభూమి దినపత్రికలో రోజుకో కథ, 365 రోజులు 365 కథలు వేశారు. అది ఎప్పుడు 1985 జూలై 1 నుంచి మొదలుపెట్టారు వాళ్ళు. అందులో నేను దాదాపు రాసే తొలి రోజుల్లో ఒక 6-7 కథలు రాశాను. నేటి కథ శీర్షిక, చిన్న కథ, ఒక పేజీ కూడా ఉండదు ఆ కథ.